హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఈ వీడియోలో నేను వాల్పరే హిల్ స్టేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ వాల్పరే హిల్ స్టేషన్ అనేది తమిళనాడులో ఎండ్లో ఉంటుంది అండ్ కేరళ బార్డర్ ఒక స్టార్టింగ్లో ఉంటున్న హిల్ స్టేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హిల్ స్టేషన్. ఓకేనా? సో April 30th వెన్స్డే నైట్ వర్క్ అయిపోయిన తర్వాత 12:15కి మేము వాల్పరే స్టార్ట్ అయ్యాం గైస్. నేను, కుమార్ బ్రో, కోటి బ్రో, నెక్స్ట్ విష్ణు బ్రో. సో నలుగురం కార్లలోకి వెళ్తున్నాం. చూసారు ఎంత ట్రాఫిక్ ఉందో, ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా. మే 1st ఒకరోజు లేబర్ హాలిడే, దాని తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే అది లీవ్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకా 2 రోజులు సాటర్డే సండే అందరికి లీవ్ కాబట్టి సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క డెస్టినేషన్కి వెళ్తున్నారు అనుకుంటా. సో అందుకని ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది గాయస్. సో ఆ ట్రాఫిక్లోనే మేము స్టార్ట్ అయ్యాం. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 9:30 అయింది కోయంబత్తూర్కి రీచ్ అయ్యేసరికి. అంటే కోయంబత్తూర్ మనం వెళ్ళక్కర్లేదు, కోయంబత్తూర్ దగ్గర ఎంట్రన్స్లో ఒక లెఫ్ట్ టర్న్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాం అంటే వాల్పరేకి వెళ్తాం. చూసారా మొత్తం అంతా కోకోనట్ ట్రీస్తో ఎంతో బాగుందన్నమాట. సో మేము అలాగొచ్చి ఇది ఎంట్రన్స్కి వచ్చేసరికి చాలా ఎక్కువగా అంటే వెహికల్స్ అన్నీ కూడా ఆగుతున్నాయి, ఎందుకంటే ఇది ఒక స్టీప్ లైన్ అన్నమాట. సో ఆ వాల్పరే ముందుకు ఉంటున్న ఆ ఏరియాలో కొంచెం సేపు ఆగి అలాగా ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అయితే విష్ణు పడుకుని పోయాడు. దాని తర్వాత ఇంకా మా కుమార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అండ్ అలా ముందుకు వచ్చాం గాయస్. అన్నమలై టైగర్ రిజర్వ్ ఇది. సో ఇక్కడే మనం టికెట్ తీసుకొని వాల్పరే హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలన్నమాట. సో చూసారా కదా, టోటల్గా 40 స్టీప్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 40 స్టీప్స్ మొత్తం అంతా కూడా చుట్టూ ఈ ట్రీస్తోని మొత్తం కవరప్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క స్టీప్ దగ్గర ఏ స్టీప్ వచ్చింది అనేది రాసి ఉంటుంది అనమాట. 1/40, 2/40, 3/40 అలాగని చెప్పేసి. సో ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఈ కొండ, ఈ చెట్లు, దాని తర్వాత ఇవన్నీ కూడా, ఈ రోడ్డు, ఈ క్లైమేట్ మొత్తం అంతా సూపర్గా ఉంది కదా. సో మీరు చూస్తుంటే మాత్రం నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఇక్కడ ఈ పైకి ఇలా వెళ్ళడం. ఈ పైన చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫ్రెష్ ఎయిర్. సో అలా వెళ్తుంటే మాత్రం ఒక మంచి ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు చూస్తూ ఉండండి. ఇగో ఇదంతా కూడా ఆ స్టీప్లో ఉన్న కొండల ఏరియా. సో పైన చూసారా మీకు ప్రతి ఒక్క ఏరియా దగ్గర ఒక బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ హెయిర్ పిన్ బ్యాండ్ అంటాం అనమాట. ఇక్కడ ఏ ఎనిమల్స్ అనేవి వస్తాయి, ఏ ఎనిమల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి 40 డిఫరెంట్ ఎనిమల్స్ని ఇక్కడ ఆ బోర్డుల మీద రాశారనమాట. సో ఈ 40 స్టీప్స్ని కవర్ చేయాలంటే మినిమం 1 hour పడుతుంది. సో ఎక్కువ స్పీడ్తో కాకుండా ఒక 50-60 ఆ రేంజ్లో అలాగా ఆ కర్వ్స్ దగ్గర చూసుకుంటూ వెళ్తుండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలన్నమాట. కానీ లొకేషన్ అయితే ఆ సైడ్ నుంచి విండో నుంచి చూస్తుంటే అద్భుతంగా ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఈ కొండలు, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. లోకి అలా స్టీప్ వెళ్ళిన తర్వాత ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో తీసుకునే పిక్చర్ ఇది. అక్కడే గెటప్ చేంజ్ చేసి ఇంకో పిక్చర్ తీసుకున్నా. ఒకసారి ఆ ఫారెస్ట్ చూస్తుంటే నాకు మర్చిపోయిందనమాట. దాని తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో స్టాప్ తీసుకొని అలా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్టీప్ దగ్గర మనకి టీ ప్లాంటేషన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, అక్కడ చాలా సీనిక్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆగి ఫొటోస్, మేము కూడా ఆగి ఈ సీనరీస్ని మా ఫోన్స్లో క్యాప్చర్ చేసాం అన్నమాట. సో ఈ ఫొటోస్ చూసారా, చాలా బాగుంది కదా లొకేషన్, హైలైట్గా వచ్చాయి. ఎంతో హ్యాపీగా ఉంది. అంటే ఈ ఫీల్ వేరే అనమాట. ఆ ఫ్రెష్ ఎయిర్ని చూస్తుంటే నేను కూడా ఒక ఫోటో తీసుకున్నా ఇక్కడ. ఇలాగా చాలా బాగుంది కదా ఈ లొకేషన్లో. దాని తర్వాత ఎంట్రన్స్కి వస్తున్నాం. ఈ 40th స్టీప్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో ఇక్కడ అయితే మీకు మే డే కాబట్టి చూసారా లేబర్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఉదయం ఇది స్టాల్ ఉంది, నెక్స్ట్ స్టాల్ ఉంది, ఆ ఫోటోలు పెట్టి చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు ఇక్కడ ఆ ఈవెంట్. అలాగా మేము స్టే చేసిన రూమ్ అయితే పైన చూస్తున్నాక హిల్ స్టేషన్ దగ్గర ఉంది. ఇది ఈ పైన రాక్ వ్యాలీ హోమ్ స్టే పక్కన ఉంటుంది అనమాట. ఈ సిల్వర్ కాటేజెస్ అనేది చూసారా ఫ్రెండ్స్, ఇదే మేము హోమ్ స్టే చేసింది ఆ యొక్క ప్లేస్. సో ఈ పైకి ఇలా మెట్లు ఎక్కితే ఈ పైన ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి ఈ పైన. సో మొత్తం గ్రీనరీతో ఇది కూడా ఆ యొక్క జంగిల్ మొత్తం అంతా చూపించేటట్టుగా ఉంటుంది. సో ఈ పైకి వెళ్తే
ఇదే రూమ్ పిక్చర్ పర్ డే 3500 దీని కాస్ట్. 3500 అంటే ఎక్కువే కానీ ఇది ఈ టైంలో లాంగ్ వీకెండ్ కాబట్టి ఇవ్వచ్చు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ వెళ్ళి ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళాం. కొంచెం ఆ ముందుకి వెళ్తే ఫుడ్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో తినేసి మళ్ళీ అలాగా ఇంకా రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే టైర్డ్గా ఉంది కదా, సో నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వస్తున్నప్పుడు చాలా వర్షం పడుతుంది అనమాట. ఈ ఫోటో నేను లంచ్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఆ వ్యాలీ ఏరియా తీసాను. ఇది కూడా అక్కడే ఫ్రెండ్స్. సో చూసారా, చాలా బాగుంది కదా. లంచ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాం. అలాగ రిలాక్స్ అయ్యి మూవీ చూస్తూ కంప్లీట్ చేసాం. ఇది ప్లేసెస్ ఒక లిస్ట్. డిన్నర్ అయిన తర్వాత వాల్పేరు దగ్గర ఒక చాక్లెట్ షాప్కి వెళ్ళాం. అక్కడ మాకు ఇచ్చారనమాట ఇది. సో ఇది ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి ప్లేసెస్. డే 2 ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాం గాయస్. సో ఆ టైంలో ఈ సన్ రైజ్ చూసారా, బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ మంచులోని ఈ సన్ రైజ్తో ఈ టీ ప్లాంట్స్ని, ఈ యొక్క టేక్ ట్రీస్ని చూస్తుంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఒక బ్యూటిఫుల్ పిక్చర్ మీకోసం. సన్ రైజ్ వ్యూ అట్ హిల్ స్టేషన్ అయితే అదొక బ్లిస్ అని చెప్పొచ్చు. సో చూస్తున్నారుగా, ఇది ఒక ట్రీ ప్లాంటేషన్ ఏరియా అనమాట. అక్కడ మేము స్టాప్ చేసి దాని తర్వాత ఆ ట్రీ ప్లాంటేషన్ ఒక వీడియో ఇది అనమాట. చూసారా, సన్ రైజ్తో ఈ ట్రీ ప్లాంట్స్ని చూస్తుంటే చాలా అద్భుతమైన సీనరీ, చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారైనా ఇది విజిట్ చేస్తే మీకు వచ్చే ఫీల్ ఇంకా చెప్పలేమన్నమాట, అంత బాగుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ హిల్ స్టేషన్ టీ ప్లాంటేషన్ వ్యూ అయితే ఒక బ్లిస్ అని చెప్పొచ్చు మనం. ఏమంటారు గైస్? కరెక్టే కదా. నేను ఇంకా ఆగకుండా లోపలికి వెళ్ళాను అన్నమాట. లోపలికి వెళ్ళి ఈ యొక్క ట్రీ ప్లాంట్స్ని అలా టచ్ చేస్తూ, సో ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పి లోపలికి వెళ్ళాను. చాలా బాగుంది. నాకు చూడండి, మొత్తం అంతా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంకా కెమెరా తీసి ఇంకా ఫోటోల్లో దిగడం. అటు సైడ్ ఈ రోడ్డు చివరైతే 2 సైడ్న ఈ ట్రీ ప్లాంటేషన్స్ ఉన్నాయి గైస్. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం అదిరిపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇంకా స్టార్ట్ అయ్యి అలా కొంచెం ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మాకు ఆ అదిరిపల్లి వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ తీసిన పిక్చర్ ఇది. సో ఆ సీనరీ చూస్తూ నేను తీసిన ఈ పిక్చర్ మా ఫ్రెండ్ నన్ను తీశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆ బ్యూటిఫుల్ ఆ వాటర్ ఫాల్స్ చూస్తుంటే మీరు చూస్తున్నారు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సో ఇది నయగరా వాటర్ ఫాల్స్ లాగా అనిపించే అతిరిపిల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. పైనుంచి వాటర్ పడుతూ చాలా బాగుంటుంది. మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్ళి. సో వ్యూ అయితే నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. పైనుంచి వాటర్ పడుతుంటే అక్కడ తీసుకున్న ఇంకో ఫోటో ఇది మీరు చూస్తున్నారు కదా. దాని తర్వాత కుమార్ బ్రోతో ఇంకొక సెల్ఫీ తీసుకొని ఇంకా మేము కిందకి స్టార్ట్ అయ్యాం అతిరిపల్లి వాటర్ ఫాల్స్లో టికెట్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాను. ఇది చూసారా, మొత్తం ట్రీస్తోని ఇక్కడ ఒక కాటేజ్ టైప్లో ఉంది చూసారా. ఈ స్టీప్ లైన్ అన్నమాట. మా ఫ్రెండ్స్ ఇదిగో అలాగా వస్తున్నారు. దాని తర్వాత వీళ్ళంతా టూరిస్ట్. సో మేము అలా ముందుకెళ్తూ ఈ ఏరియాలోనే ఉంటుంది అనమాట. ఈ ఏరియాకి ఇదంతా ఎక్కి దాని తర్వాత దిగితే వాటర్ ఫాల్స్ వస్తుంది. సో మీరు చూస్తున్నారుగా. సో ఇక్కడ ఒక 2 స్టీల్ ఒక రాడ్లు లాగా వేశారు. ఎవరైనా అంటే వెళ్ళలేకపోతే వాళ్ళకి వీల్ చైర్లో ట్రాలీ టైప్లో తీసుకెళ్ళి అలాగా ముందుకి ఆ కింద వరకు వెళ్తారనమాట. సో చాలామంది టూరిస్టర్స్ వచ్చారనమాట. దాని తర్వాత ఆ ముందుకు అలా మేము నడిచి ఆ కిందకి వరకు వెళ్తున్నాం. సో ఈ ఏరియా బాగుంది. ఈ ఏరియా అలాగా పీస్ఫుల్గా అందరితో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మధ్యలో స్టాప్ ఉన్నాయి. సో ఈ చెట్ల దగ్గర గట్రా కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఆ కిందకి వరకు వెళ్తాను. సో అలా ముందుకు వెళ్తే మాత్రం ఫ్రెండ్స్ మీకు ఇంకా దగ్గరగా ఉన్నట్టుగా ఒక వేవ్ అనేది వస్తుంది అనమాట.
సో అక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇటు సైడ్ ఈ రూట్కి వెళ్తే మనకి పెద్ద వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇదంతా దిగాలి. ఈ రూట్ అంతా కూడా కొంచెం పెద్దవాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పైనుంచి ఒక 2-3 ఒక 4-5 టర్న్స్ ఉంటాయి. ఆ టర్న్స్ అంతటికి కూడా మనం ఇలా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ అలా పక్కన గ్రీనరీ చూస్తూ మన ఫ్రెండ్స్తో అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం. సో పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. యంగర్ జనరేషన్కి అయితే ఫర్దర్ వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు కూడా మోస్ట్లీ వెళ్ళగలిగే వాళ్ళైతే వెళ్తారు. మీకు ఒకసారి చూపిస్తాను చూసారా. సో అలాగా 2 వే ఒక వే లాగా ఉంటుంది. సో రాళ్ళతోనే దాని తర్వాత కొంచెం మట్టితో నిన్నట్టు ఉంటుంది. కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. చిన్నపిల్లలు గట్ట చూస్తే మాత్రం వాళ్ళని కొంచెం పట్టించుకోవాలి. ఇక్కడ రాళ్ళు గట్ట ఉన్నాయి కదా, చూసారా ముందు మీ పేరెంట్స్ వాళ్ళ బాబుని తీసుకెళ్తున్నాను జాగ్రత్తగా. సో ఆ ముందుకి మేము అలా దిగి వెళ్తున్నాం. సో అక్కడ కూడా సో మంచి వ్యూ వస్తుంది. మనం ఎక్కడైతే ఆ పైన ఎలా చూసామో ఆ వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో కిందకి దిగిపోతున్నాం. ఇదే లాస్ట్ వే. ఈ వే దిగిన తర్వాత అయితే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ స్టాప్ అయ్యాను. ఇక్కడ స్టాప్ అయ్యి ఈ సైడ్కి తిరిగేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఒక వ్యూ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూసారా, నయాగరా వాటర్ ఫాల్స్ మించిపోయే అతిరిపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. సో అక్కడ తీసిన పిక్చర్ ఇది ఒక అద్భుతమైన పిక్చర్ అని నేనైతే అనుకుంటున్నాను. అక్కడ తీసుకున్న పిక్చర్ ఇది. సో ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ క్యాప్చర్ చేసాం. నేనైతే అంటే మెడిటేట్ చేస్తుంటే ఒక పిక్చర్ని తీసుకున్నా. దాని తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తూ ఇదొక బ్యాక్ షాట్లో సూపర్ వాటర్ ఫాల్స్ గైస్. చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇంక మరి చెప్పలేం, అద్భుతం అనే చెప్పాలి. వాటర్ ఫాల్స్ దిగడానికి అవ్వదు, కానీ మేము వస్తున్న మధ్యదారిలో అయితే ఆ అతిరిపల్లి వాటర్ ఫాల్ కిందకు వస్తుంది అనమాట. అక్కడ మేము కిందకి దిగి స్నానం చేసాం. సో ఇక్కడ తక్కువ వాటర్ ఉంది. సో అందుకని చెప్పి మా ముగ్గురం, నేను, కుమార్ బ్రో, నెక్స్ట్ కోటి బ్రో దిగాం అనమాట. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అలాగా టిఫిన్ చేస్తూ ఇంకా రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. డే 3 ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా కూలంగల్ రివర్కి స్టార్ట్ అయ్యాం అనమాట. గుడ్ మార్నింగ్ గైస్. ఇదే కూలంగల్ రివర్ చూస్తున్నారు కదా మీరు. ఇది బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తే ఈ లోపలికి ఈ కూలంగల్ రివర్ అనేది ఉంటుంది అనమాట. చూసారా ఎంతమంది అక్కడ ఉన్నారో. ఇది వాల్పేరి నుంచి ఒక 1 కిలోమీటర్ అనమాట. వాల్పేరి నుంచి హిల్ స్టేషన్ ఉంది కదా వాల్పేరి, ఆ హిల్ స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది మొత్తం ఈ టీ ఎస్టేట్ గ్రీనరీతో ఇదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఇటు సైడ్ చూస్తే మాత్రం ముందు ఇక్కడైతే వాటర్ లేదు. ఇప్పుడు మేము వచ్చే చాలా తక్కువ వాటర్ ఉంది. సో ఆ పక్కనే ఉన్న ఈ టీ ఎస్టేట్ దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో చాలా బాగుంది. ఈ టీ ఎస్టేట్ ప్లాంట్స్ అనేవి మోస్ట్లీ ఎక్కువగా టాటా వాళ్ళదే ఫ్రెండ్స్. సో టాటా లీజుకి తీసుకొని దాని తర్వాత ఇక్కడ టీ ప్లాంటేషన్ని ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత టీని మనకి సప్లై చేస్తుంది అనమాట. ఓకేనా. అయినా టాటా కంపెనీకి తీసుకొని ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. ఇట్స్ ఇండియన్ కంపెనీ, మనం కూడా సపోర్ట్ చేయాలి. చాలా బాగుంటుంది అనమాట. కూలంగల్ రివర్ చూసి దాని తర్వాత మేము బాలాజీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం కార్లో. సో వస్తుంటే ఈ ఏరియా చూసారా ఎంత బాగుందో. ఈ టీ ప్లాంటేషన్ ఏరియా. ఎంట్రన్స్లో ఇక్కడ ఒక దేవి చిన్న విగ్రహం ఉంది ఆ టెంపుల్లో. దాని తర్వాత ఈ పక్కన ఆ బ్యూటిఫుల్ వ్యూని నేను అలాగా క్యాప్చర్ చేశాను అనమాట. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. సో మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది, చాలా బాగుంది. కొండపైకి వచ్చే ఈ రోడ్డు మొత్తం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. సో అందుకే వెహికల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే అక్కడే గవర్నమెంట్ బస్సెస్ కూడా వస్తున్నాయి ఆ కొండపై నుంచి దిగుతూ. సో మధ్యలో కార్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, పార్కింగ్ ఇబ్బందిగా ఉంటుంది. సో మేము అక్కడే పార్క్ చేసి దాని తర్వాత మేము ఈ కొండకి పైకి ఎక్కాం. ఈ యొక్క బ్యూటిఫుల్ పిక్చర్ నేను అక్కడే తీశాను. చూసారు కదా ఎంత బాగుందో. కిందనైతే 2 బస్సులు కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి, రూట్ చిన్నది కాబట్టి. సో నేను అలా ముందుకు వెళ్తూ అక్కడ ఉన్న ఆ యొక్క బ్యూటిఫుల్ పిక్చర్స్ని క్యాప్చర్ చేస్తూ అలా నేను ముందుకు వెళ్తున్నాను ఈ యొక్క బాలాజీ టెంపుల్లో. ఇదన్నమాట.
ఓకేనా. ఈ బాలాజీ టెంపుల్ ఇది లోపలికి ఉంటుంది అనమాట, కింద నుంచి పైకి కొండ ఎక్కేటట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మొత్తం అంతా ఈ కొండ పై వరకు వెళ్ళాలి మనం, వెళ్తే అప్పుడు మనకి బాలాజీ టెంపుల్ కనిపిస్తుంది. సో ముందు మీకు చూపిస్తాను అనమాట. కానీ పైకి ఎక్కడానికైతే కొన్ని వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి, చూసారుగా మీరు ఇక్కడ. కొన్ని వెహికల్స్ అయితే ఎక్కాయి, కానీ మేము మాత్రం అక్కడే పార్క్ చేసి పైకి అలా వచ్చేసాం అనమాట. సో ఎందుకు కార్ని ఆ పై వరకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది మా వోక్స్ వ్యాగన్ కార్కి. సో ఇక్కడ మధ్యలో ఒక గేట్ కూడా ఉంది. సో ఆ గేట్కి పైకి ఎక్కితే దాని తర్వాత వచ్చేదే బాలాజీ టెంపుల్ అనమాట. సో ప్రతి ఒక్కరు అలా కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది కారులో ఎక్కుతున్నారు. పెద్దోళ్ళకైతే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే కారులో వెళ్ళడం మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే అంతవరకు పై వరకు ఎక్కలేరు అనమాట. సో మేమైతే అలాగే ఎక్కిపోయి ఆ పై వరకు అలా మధ్యలో ఈ ప్లేసెస్లో ఈ పక్కనున్న గ్రీనరీ చూస్తూ, దాని తర్వాత ఈ చిన్నపిల్లలు ఒక ఆటలు అలా చూసుకుంటూ పైకి ఎక్కుతున్నాం అనమాట. మాలో మేము మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలాగ ఒక మంచి ఒక టైం లాగా ఉందన్నమాట ఈ టెంపుల్కి వెళ్ళడానికి. చాలా ఎక్కువ సేపు ఏం పట్టదు, ఒక 20 మినిట్స్లో ఎక్కిపోవచ్చు అనమాట ఇదంతా కూడా. ఓకేనా. ఎందుకంటే కొంచెం స్టీప్ లాగా అనిపిస్తుంది, కానీ మనం ఎక్కిపోవచ్చు. బాగుంది కదా పైన. సో అలా మాట్లాడుకుంటూ మీ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళడానికి ఒక మంచి ప్లేస్ ఇది బాలాజీ టెంపుల్ అనమాట. సో అలా ఆల్రెడీ ఇక్కడ ఇది చూసారుగా, ప్రతి ఒక్కరు టెంపుల్ నుంచి చూసుకొని దర్శనం చేసుకొని వస్తున్నారు. ఈ పై వరకు వెళ్తుంటే ఈ పైన మనకి అమ్మేవి ఉండవు, ఓన్లీ టీ ప్లాంటేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆ పైన ఎక్కడ కూడా మనకి కొబ్బరికాయలు కానీ, దాని తర్వాత ఏదో విభూతి కానీ ఏవీ లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే అవన్నీ కూడా ఈ కిందన ఎక్కడో పెడితే మంచిది అనిపించింది నాకైతే, కానీ ఆ కిందన కూడా ఎక్కడ లేవు. సో మీరు కావాలంటే తీసుకెళ్ళాలనుకుంటే కొబ్బరికాయలు గట్ట ముందే మీరు కొనేసి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వస్తున్నారు చూసారా, కానీ మ్యాక్సిమం పీపుల్ ఇక్కడెక్కడ కూడా వాళ్ళు ఏం తీసుకెళ్ళట్లేదు. సో జస్ట్ అలా దర్శనం చేసుకొని వస్తున్నట్టుగా ఉన్నారు. సో మీరు చూస్తున్నారుగా, మా ఫ్రెండ్స్ అలాగా కొంచెం ఆగి ఇంకా స్టార్ట్ అవుతూ అలా ఆ పై వరకు ఎక్కుతున్నాం ఈ యొక్క బాలాజీ టెంపుల్ది. ఓకేనా. సో నేను విష్ణు ముందుకు ఎలాగ స్పీడ్గా వెళ్తున్నాం, వెనక్కి కుమార్ బ్రో కోటి బ్రో వస్తున్నారు అనమాట. దాని తర్వాత మేము అలా మాట్లాడుకుంటూ అలాగా వెనక్కి చూసుకుంటూ సో ఇంకా వస్తున్నాం ఈ ముందుకి పైకి ఎక్కాం. ఎక్కిన తర్వాత సో ఒక్కొక్కరు అయితే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఎందుకంటే తమిళనాడు, కేరళ, ఇదంతా కూడా కేరళ కాబట్టి సో తమిళనాడు, కేరళ పీపుల్, నెక్స్ట్ ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరితో తెలుగులో మాట్లాడుతూ అలా వెళ్తున్నారు అనమాట. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఈ యొక్క కిందన ఒక వ్యాలీ టైప్లో ఉంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. దాని తర్వాత మేము దర్శనం చేసుకొని ఈ యొక్క ఫోటో దిగాం. ఎందుకంటే దర్శనం దగ్గర ఏంటంటే మనకి ఇది ఉండదు ఫ్రెండ్స్, ఫొటోస్ తీసుకోకూడదు, అందుకనే అది పెట్టలేదు. సో దాని తర్వాత నేను తీసిన ఈ బ్యూటిఫుల్ పిక్చర్ చూడండి. ఓకేనా. అప్పుడు మేము ఈ ఎలిఫెంట్స్ని చూసాం ఫ్రెండ్స్. ఈ ఎలిఫెంట్స్ చూసిన తర్వాత మంకీస్ కూడా ఉన్నాయి, అలాగే అక్కడ ఆ ఫోటో కూడా తీసాను అనమాట. దాని తర్వాత ఈ ఎలిఫెంట్స్ అలా పై ఎక్కుతున్నాయి చూసారా. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఎలిఫెంట్స్ వస్తాయి, కానీ అలా అన్నీ తినేసి దాని తర్వాత వెళ్తాయి అన్నమాట. ఆ ఫొటోస్ తీసి దాని తర్వాత మేము ఇంకా కిందకు వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట, అంటే రూమ్కి. సో అక్కడి నుంచి వాల్పరే నుంచి డైరెక్ట్గా చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి మేడవకంకి వచ్చేసాను అనమాట. సో ఇదే నేను లాస్ట్గా అక్కడ ఏనుగుల దగ్గర తీసుకున్న పిక్చర్ ఇది. సో ఇదే ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ ఇట్. సో ఓవరాల్గా ట్రిప్ అనేది సూపర్గా ఎంజాయ్ చేసాం. బాయ్ ఫ్రెండ్స్.